హాయ్, టుడేస్ టాపిక్ ఈస్ క్రానిక్ డిసీజ్. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి? క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు. ఇంకోటి విచ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ హై బ్లడ్ ప్రెషర్, సెకండ్ వచ్చేసి డయాబెటీస్, థర్డ్ వచ్చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఇవి రివర్సబుల్ అవ్వవు అని అంటే దీనికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వీటికి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? ఫస్ట్ ఇవన్నీ లాంగ్ టర్మ్లో సఫర్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మ్యాండేటరీ. లైఫ్ స్టైల్ చేంజెస్ అనగానే అరే నేను అది తినద్దేమో, నేను ఇది తినద్దేమో అంటే అవును, తినద్దు. ఏవైతే మనకి హాని చేస్తాయో అవి మాత్రం కంపల్సరీ వీ షుడ్ కట్ ఫ్రమ్ అవర్ డైట్. అండ్ ఎప్పుడైతే మనము ఇలాంటివి చేయలేకపోతున్నామో అని అంటే మనం ఇంటర్నల్గా డ్యామేజ్ చేస్తున్నట్టే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ని, వీటన్నిటిని. నేను ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. సో ఒకవేళ డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు లైఫ్ స్టైల్ మ్యాండేటరీస్ కానీ, మీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా, మీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ ఉన్నా ఇవి ఉపయోగపడతాయని చెప్తున్నా. సో నాకేమీ ఇదే పని కాదు. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మ్యాండేటరీ అనగానే ఒకవేళ బ్లడ్ ప్రెషరే ఉంది, సాల్ట్ లెస్ దెన్ 5 grams తీసుకోవాలి. ఒకవేళ షుగర్స్ ఉంటే షుగర్ని కట్ చేయాలి. షుగర్ని కట్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఇప్పుడు రైస్ని కట్ చేయండి. అంటే రైస్ని కట్ చేయండి అంటే మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మోడరేషన్ మోడ్లో తింటే ఏం కాదు. మనం చెక్క కూడా ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ బ్లడ్ షుగర్స్ని స్పైక్ చేస్తాయి. సో మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనగానే జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. వాకింగ్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచెస్ చేయండి. మినిమం స్ట్రెచెస్ చేయండి. యోగా చేయండి. సో మినిమం ఒక 45 minutes కంటే ఎక్కువ పట్టవు ఇవి. సో బేసిక్గా స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేయడం కష్టమైన వీ షుడ్ స్టార్ట్ ద గేమ్. సో ఈ క్రానిక్ డిసీజెస్కి మనం బెస్ట్ స్టాండ్ అవ్వాలంటే ఫస్ట్ అవర్ లైఫ్ స్టైల్ షుడ్ బి చేంజెస్. మెడిసిన్ వాడాలి అని అంటే వాడండి. అందరూ మెడిసిన్ వాడడం తప్పు అనుకుంటున్నారు. మెడిసిన్ వాడడం తప్పే కాదు. అవి మనకి బటులు లాంటివి. సో అవి మనకి ఫైట్ చేయడానికి కానీ ఇవన్నిటికీ కానీ మనకి యూజ్ అవుతాయి. సో వితౌట్ అడ్వైజ్ లేకుండా షుగర్ ట్యాబ్లెట్స్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్స్ కానీ మానేయద్దు. క్రానిక్ డిసీజెస్లో ఇవి మోస్ట్ మ్యాండేటరీ. సో నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా మన చెకప్స్ ఆన్ టైం చేయించుకొని ఇవన్నీ హెల్త్ ట్రాకింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి ఆ స్టేజ్కి వచ్చాక ఫేస్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది.